నిన్న మనము ఇవన్నీ చూసాం. సో థింక్, స్పీక్, యాక్ట్. మనం నిన్న ఏమని చెప్పుకున్నాము అని అంటే, మన మాట, మన ఐడెంటిటీ, మన మాట, మన పరిచయం అంటే ఇట్ విల్ ఇంట్రడ్యూస్ యూ టు ద అవుట్ సైడ్ వరల్డ్. అవతల వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు అని అనుకోండి, అంటే ఆ, మనం ఎవరినైనా చూడంగానే ఫస్ట్ ఇంప్రెషన్ వాళ్ళ ముఖాన్ని చూస్తాము. ఫస్ట్ ఇంప్రెషన్ మొహం చూసి ఇదిగో ఆ మొహాన్ని చూసేసి మనం ఒక అంచనాకు వచ్చేస్తాము అని అంటే ఆ ఇతను ఆ బాగా నీట్ గా ఉన్నాడు అని అనుకోండి, ఇతను గొప్పవాడు. లేకపోతే షాబీగా ఉన్నాడు అనుకోండి, ఇతను దరిద్రుడు. ఇట్లాంటి ముఖానికి ఒక ఫస్ట్ ఇంప్రెషన్ మైండ్ లో వెరీ వెరీ ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఆ ఇంప్రెషన్ ఎవరిని చూసినా, ఫస్ట్ మీరు దూరం నుంచి చూసినప్పుడు వాళ్ళ ఫోటో చూసినా ఒక మనిషి గురించిన అభిప్రాయానికి మనం వచ్చేస్తాం. ఆ తరువాత నెక్స్ట్ ఆ అభిప్రాయాన్ని రూఢి చేసుకోవడానికి, అంటే కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏం చేస్తాము అని అంటే అతను మాట్లాడే మాటలు వింటాం. అతను ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడే మాటలు ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నారు, చూసిన తర్వాత యూ విల్ లిసన్ టు హిస్ వర్డ్స్. తన మాటలు తన పరిచయం అవుతాయి. మిగతావి ఏవి అంటే ఈజీగా నెక్స్ట్ ఇమీడియట్ గా మనం ఒక వ్యక్తి గురించి అంచనాకి ఎప్పుడు వస్తామంటే చూసిన తర్వాత మాట్లాడే మాటలు విని ఇంకో వ్యక్తి మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాం. సో అతను మనతో మాట్లాడకపోయినా పర్వాలేదు, వేరే ఎవరితో మాట్లాడుతున్నా గానీ మనము ఆ మాటలు విని అవతల వ్యక్తి మీద అభిప్రాయాన్ని పెంచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీతో మాట్లాడట్లేదు కానీ ఒక సమూహంలో మీ ఫ్రెండ్ తోనో ఎవరితోనో మాట్లాడుతున్నారు అనుకోండి, ఒక మూడో వ్యక్తి. ఆ మూడో వ్యక్తి మీద అభిప్రాయానికి తన మాటల ద్వారా అంచనాకి వచ్చేస్తాం. సో ఒక్కొక్కసారి అది మనం ముందు విజువల్ గా ఏర్పరచుకున్న అభిప్రాయానికి వేరవచ్చు, కానీ 90% మనం విజువల్ గా ఏర్పరచుకున్న అభిప్రాయానికి అది ఆ రీఫర్బిష్ చేస్తుంది. అంటే దానిని మళ్ళీ మళ్ళీ ఆ, ఆ, మీరు ఏర్పరచుకున్న అభిప్రాయం కరెక్టే అనేసి చెబుతా ఉంటుంది. సో మాటల మూలాన మాత్రమే అభిప్రాయాన్ని మనం రూఢి చేసుకుంటాము. ఇంకో వ్యక్తి మీద ఏర్పడిన అభిప్రాయాన్ని అవతల వ్యక్తితోటి మాట్లాడితే తెలుస్తుంది. పెళ్లి చూపులు చూసిన తర్వాత మాట్లాడుతూ ఉంటారు. బికాస్ యూ విల్ అండర్స్టాండ్ ది అదర్ పర్సన్ సైకాలజీ ఓన్లీ ఆఫ్టర్ టాకింగ్ టు హిమ్ ఆర్ హర్. లేకపోతే తను మాట్లాడే మాటలు, తనతోటి మాట్లాడించండి, పాట పాడించండి, ఇట్లాంటివన్నీ ఎందుకు చెప్తారు అని అంటే అవతల వ్యక్తి యొక్క స్టేటస్, హౌ అదర్ పర్సన్ బిహేవ్స్ అనేది మాటల మూలాన అవతల వ్యక్తికి విప్పారుతుంది, ఈజీగా తెలిసిపోతుంది. సో అందుకని మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడినా మనం అవతల వ్యక్తిని మనం హర్ట్ చేయకపోవచ్చు, కానీ వేరే వ్యక్తితో, మూడో వ్యక్తితో మనం మాట్లాడే మాటలు కూడా మన యొక్క పర్సనాలిటీని ప్రపంచానికి తెలియజేస్తుంది. ఐడెంటిటీ అంటే ఇది. మన ఐడెంటిటీ ఫామ్ చేసేది మన నోటిలో నుంచి వచ్చే మాటలు. అవి వేగంగా, ఇప్పుడు మనం మాట్లాడే మాటలు, ఇప్పుడు ఎప్పుడో మీకు చిన్నప్పుడు మీతో మాట్లాడిన మాటలు బహుశా మ- ఆ, చాలా మీ అమ్మమ్మో తాతయ్యో ఎప్పుడైనా మాట్లాడిన మాటలు ఒక వ్యక్తి గురించి మనము ఆలోచిస్తే తను వ్యవహరించిన తీరు, ఫస్ట్ తను కనపడిన తీరు, తను మాట్లాడిన మాటలు గుర్తొస్తా ఉంటాయి. సో కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఏదైనా పరుషంగా మాట్లాడాం అనుకోండి, మనం అలానే గుర్తుంటాం. మనం చాలా ప్రేమగా మాట్లాడాం అనుకోండి, అలానే గుర్తుంటాం. నేను అందుకని చెప్తూ ఉన్నాను ఏమంటే, వీలైనప్పుడు, ఎప్పుడైనా సరే వీలైనంత వరకు మనము వెన్ యూ హ్యావ్ టు చూస్ ద లవ్ వే, చూస్ హౌ టు స్పీక్, ఎంత నీట్ గా మాట్లాడాలి అనే దాన్ని గురించి మీరు
క్లియర్ గా ఆలోచించండి. సో ఇట్ ఈజ్ ఐడెంటిటీ. మనం మాట్లాడే మాటలు మన ఐడెంటిటీని ఏర్పరుస్తున్నాయి, రూఢీపరుస్తున్నాయి, బలపరుస్తున్నాయి. సో we should always be very very careful about the choice of words. విషయము అందరూ ఒకేలాగా ప్రతిస్పందిస్తుండొచ్చు, కానీ చాయిస్ ఆఫ్ వర్డ్స్ మన మన మూడును కూడా తెలియచేసే అంత గొప్ప ఆ, 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 ఈ మాటల మూలాన అంత గొప్ప శక్తి ఉంటుందన్నమాట మాటలకి. మన మూడుని కూడా తెలియజేస్తుంది. ఎవరినైనా మెచ్చుకోవాలి అని అనుకోండి, ఎక్సెసివ్ గా మెచ్చుకున్నప్పుడు మన మూడ్ బాగుంటుంది. ఏదో కోపంగా ఉన్నప్పుడు మనము మన మూడ్ని అప్లిఫ్ట్ చేయడానికి కూడా మనం మాటలు మంచిగా మాట్లాడొచ్చు. మనం చాలా ఇప్పుడు ప్రపంచానికి మన మాటలను పరిచయం చేసి ప్రపంచానికి ఏమి ఇష్టమో ప్రపంచాన్ని గురించి మాట్లాడుతున్నాం. కానీ ఈ రోజు టాపిక్ మనం మాట్లాడే మాటల మూలాన మనకి లాభం ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం. అంటే మనము మన ఐడెంటిటీ ఇదేంటి? ఐడెంటిటీ మనకు అవసరం లేదు, ప్రపంచానికి కావాలి. ప్రపంచానికి మనము మన ఐడెంటిటీని మన మాటల ద్వారా తెలుపుకుందాము అనేసి మనం ఈరోజు నిన్న మొత్తం చూసాం. మనం ఎంత ప్రేమగా మాట్లాడితే అవతల వాళ్ళు అంత బాగా మనల్ని గుర్తించుకుంటారు అనేసి చూసాం. ఈరోజు మనం మాట్లాడే తీయనైన మాటలు, స్వీట్నెస్ తో ఉండే మాటల మూలాన మనకేంటి లాభము? ఇది నిన్న మొత్తం ప్రపంచానికి లాభం ఏంటని చూసాం, మనకేంటి లాభము అనేది చూద్దాం. దీన్ని చెప్పడానికి యాక్చువల్లీ నా వైఫ్ మౌనిక కూడా ఉంది పక్కన. సో షీ విల్ ఆల్సో టెల్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అస్. మనకి దీని మూలాన లాభం ఏంటి మన వరకు అని చెప్పడానికి వీ హ్యావ్ హర్ ఆల్సో. సో షీ విల్ ఆల్సో టెల్ అబౌట్ దిస్. మధ్య మధ్యలో నేను కూడా మాట్లాడతాను. రైట్. మేడం, వెల్కమ్ టు గురుకుల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ అండి. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. సో మాటలకి అసలు మన జీవితానికి ఏంటి సంబంధం అనేది కొంచెం దీనిలో మనం ఎనర్జీస్ గురించి, కొంచెం ఫ్రీక్వెన్సీస్ గురించి కూడా మాట్లాడుకుంటూ వెళ్దాము. సో మాట్లాడటం అనే దానికి అన్ని లింక్ అయి ఉన్నాయి. అంటే మనమేంటో ఎక్స్ప్రెస్ చేసే ఈజియెస్ట్ వే, లేదంటే అవతల వాళ్ళకి అర్థమయ్యే ఈజియెస్ట్ వే మాట. సో మనం అది వాడితేనే కదా మనకు కావాల్సిన పనులు చేయించుకోవటం కానీ, చెప్పటం కానీ, ఇంకొకరు మనల్ని అర్థం చేసుకోవటం కానీ జరిగేది ఈ మాట ద్వారానే. అంటే మన భావాలన్నీ మనం వ్యక్తపరుస్తున్నాం దాని ద్వారానే. కాబట్టి అన్నిటికంటే సులువైన పద్ధతి, ఇంకొకరికి త్వరగా అర్థమయ్యే పద్ధతి మాట అన్నమాట. సో మనం దీని ద్వారా అన్ని అందిస్తాం. మిగతా వాళ్ళకి చెప్పాలనుకున్నది, లేదంటే వాళ్ళ నుంచి ఏమైనా చేయించుకోవాలన్నా, లేదంటే మన ఒపీనియన్స్ అర్థం కావాలన్నా అన్ని కూడా దీని ద్వారానే జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఈజియెస్ట్ వే. అండ్ దీని ద్వారానే మనం ప్రపంచాన్నితో కమ్యూనికేట్ చేస్తున్నాం ఎక్కువ. అంటే ఇంటరాక్షన్ జరుగుతుంది అనమాట బయట ప్రపంచంతో. మనము అనేది ఒకటిగా తీసుకుంటే మనము మిగతా ప్రపంచంతో కమ్యూనికేట్ చేసే పద్ధతి అంత ఇంటరాక్ట్ అయ్యే పద్ధతి కమ్యూనికేషన్. సో ఈ వాయిస్ ఎక్కువ ఉపయోగిస్తేనే మనకి జరుగుతుంది. అయితే ఈ ఫీలింగ్స్ గురించి, ఇప్పుడు మాటల గురించి వస్తే ఫీలింగ్స్ ఎక్కువ లింక్డ్ ఉంటాయి మనకి. అంటే మనం ఏ ఫీలింగ్స్ లో ఉంటామో అవే మాట్లాడతాం ఎక్కువగా. సో మనం ఏం మాట్లాడుతున్నాం అనే దాని మీద ఎందుకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి, ఏం బయటకి ఇస్తున్నాం అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలంటే మనం ఏం మాట్లాడతామో అదే ఫీలింగ్స్ లో కూడా ఉంటాం ఎక్కువ. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా ఒకటి చెప్తాను. రెండు వర్డ్స్ తీసుకుందాం. ఒకటేమో చాలా బాధనిచ్చే వర్డ్, ఒకటేమో చాలా సంతోషాన్ని ఇచ్చే వర్డ్. మనం కనుక అని చూసినప్పుడు దాన్ని, లేదంటే ఎవరికైనా చెప్పి చూసినప్పుడు, మనం ఇప్పుడు హ్యాపీకి సంబంధించిన మాటలు మాట్లాడితే, అంటే ఇప్పుడు హ్యాపీ, జాయ్, పీస్ ఇలాంటి వర్డ్స్ మాట్లాడినప్పుడు నాలో ఒక కొత్త ఎనర్జీ ఉంటుంది. నేను ఆ మాట మాట్లాడినప్పుడు ఆటోమేటిక్ గా నేను అప్లిఫ్ట్ అవుతున్నాను. కానీ నేను ఎప్పుడైతే బాధకు సంబంధించిన మాటలు మాట్లాడినప్పుడు, లేదంటే వినడానికి బాగోలేదన్నమాట, అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆటోమేటిక్ గా
నా ఎనర్జీస్ డౌన్ అవుతాయి. అంటే నేను అలాంటివి మాట్లాడుతూ ఒక మంచి పనిని చేయలేను. సో దీన్ని మనం పర్సనల్ గా టెస్ట్ చేసుకుంటే కూడా బాగా అర్థమవుతుంది. ఒక పక్కన తిడుతూ ఇంకో మనిషిని మనం ప్రేమించలేము. సో పొద్దున్నే మనం లేస్తూనే రోజుని విసుక్కుంటూ, లేదంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు విసుక్కుంటూ ఉన్నతంగా బతకలేము కదా. సో మనం ఏమి ఇస్తున్నాము బయటికి, ఎలా మాట్లాడుతున్నాము, మనము దానికి సంబంధించినవే చేస్తున్నాం. అంటే ఏ ఫీలింగ్ లో ఉన్నామో అదే బయటకు వస్తుంది. కాబట్టి మనం డైరెక్ట్ గా ఫీలింగ్స్ ని కంట్రోల్ చేయలేం చాలా వరకు. సో కంట్రోల్ చేయలేనప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఆ ఫీలింగ్స్ అన్ని కూడా మన ఆలోచనలతో లింక్ అయి ఉంటాయి. అంటే మనం ఏం ఆలోచిస్తున్నాం ఎంతసేపు, మనకి బయట ప్రపంచం గురించి అయినా మన గురించి అయినా ఎలా ఉన్నాయి అనే దాని మీద, మన భావనలు ఎలా ఉన్నాయో దాని మీద ఆధారపడే మన మాటలు ఉంటాయి. మన మాటల మీద ఆధారపడే మన జీవితం కంట్రోల్ అవుతూ ఉంటుంది ప్రతి నిమిషం. మనం అనుకుంటాం చుట్టూరా ప్రపంచం మనల్ని కంట్రోల్ చేస్తుంది, పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టే నేను ఇలా మాట్లాడుతున్నాను, నేను ఇలా ఉన్నాను, నేను బాధగా ఉన్నాను అనుకుంటాం. కానీ యాక్చువల్ గా ఇది ఇంటర్నల్ స్టేట్స్ మీద ఆధారపడి ఉంటుంది. లైక్ మనం ఏ స్థితిలో ఉన్నామో దాన్ని బట్టే పరిస్థితుల్ని మనం తీసుకుంటున్నాం. సో ఎలా ఉన్నా కూడా మంచి ఫీలింగ్స్ లో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. మంచి ఫీలింగ్స్ లో ఉండటం ఎలా చేయొచ్చు దీన్ని అంటే, మనం ఎప్పుడు మాట్లాడేవి మంచి వర్డ్స్ అయి ఉండాలి. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒక మోటివేషన్ స్పీకర్ ని తీసుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడేది చాలా అప్లిఫ్టింగ్ గా ఉంటుంది. 5 నిమిషాలు మీతో ఉంటే చాలు, ఏదన్నా కొత్త పని చేయాలనిపిస్తుంది, లేదంటే ఈ రోజు మొత్తం చాలా బాగా జరిగింది. మీరు మార్నింగ్ ఇక్కడికి రావడానికి కారణం ఇక్కడ మేము మాట్లాడే అప్లిఫ్టింగ్ వర్డ్స్. సో వాటి మూలానే మీరు ఈ 1 hour పొద్దున్నే అంటే ఇంక ఏ పని పెట్టుకోకుండా పొద్దున్న ఇక్కడ గంట కూర్చుంటున్నారు. ఎందుకు అంటే వాట్ వీఆర్ కమ్యూనికేటింగ్, దానిలో చాలా అప్లిఫ్టింగ్ ఎనర్జీ ఉంది. సో ఈ వర్డ్స్ వినంగానే ఆటోమేటిక్ గా మంచి ఫీలింగ్స్ లోకి వెళ్తున్నారు మీరు. అండ్ పొద్దున్నే వెళ్తున్నాయి కాబట్టి రోజు మొత్తం మీరు చేసేదంతా ఉన్నతంగా చేయాలనుకుంటారు, మంచి పనులు చేయాలనుకుంటారు, మంచి ఎనర్జీస్ లో మిమ్మల్ని మీరు ఉంచుకోగలుగుతున్నారు. సో ఎగ్జాక్ట్ గా నేను ఇప్పుడు అదే చెప్పేది, ఎక్కడైనా కూడా ఇదే ఇవ్వాలి మనం. మీరు వింటుంది తీసుకుంటుంది ఇదే అయినప్పుడు మీరు బయటికి అదే ఇస్తున్నారు తెలియకుండా. అంటే కాన్షియస్లీ అన్కాన్షియస్లీ 2 విధాలా మనం చేస్తుంది అదే. అందుకనే వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాం కదా. సో ఇన్ఫర్మేషన్ మీరు తీసుకుంటుందంతా చాలా అప్లిఫ్టింగ్ గా ఉంది. మీరు చేసే ప్రతి పనిలోనూ రైట్ డెసిషన్ తీసుకోగలుగుతున్నారు. ఎందుకంటే మీ మైండ్ ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వట్లేదు. నువ్వు అంటే మనల్ని లేజీగా ఉండమనదు, యాక్టివ్ గా ఉండమని చెప్పుద్ది, ధైర్యంగా ఉండమని చెప్పుద్ది, డెసిషన్స్ కరెక్ట్ గా తీసుకునేలాగా చేస్తుంది. కరెక్ట్ గా తీసుకునేది తప్పు రైట్ ఎప్పుడు మనమే కదా డెసిషన్ తీసుకునేది. ఏ విషయంలో అయినా కూడా, ఆఫీస్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఫైనల్ డెసిషన్ ఎప్పుడు మనదే. ఇది తీసుకోను. ఎక్కడ ఇబ్బంది అవుతుంది మనకి మన జీవితంలో అంటే నిర్ణయం తీసుకోవటంలో. మంచి నిర్ణయం, చెడు నిర్ణయం అనేది మనమే చేసుకుంటున్నాం. మనకి లైఫ్ సంబంధించి అయినా, ఆఫీస్ లో అయినా, ఇంట్లో అయినా, ఏదైనా రిలేషన్షిప్ సంబంధం అయినా సరే నిర్ణయం ఎప్పుడు మనదే అవుతుంది. సో ఆ నిర్ణయం తీసుకోవటం కరెక్ట్ గా తీసుకుంటున్నామా అనేది మనకి షూర్ గా అర్థం కావాలి అంటే, మనం ఎప్పుడు ఏ ఫీలింగ్స్ లో ఉంటున్నామో గమనించుకోవాలి. మన భావనలు ఎప్పుడు బాగుంటున్నాయి, మంచి స్థితిలో ఉంటున్నాయి, సంతోషంగా ప్రశాంతంగా ఉంటున్నాము అంటే నిర్ణయం కూడా మంచి నిర్ణయం తీసుకుంటాం. లేదు డిస్టర్బ్డ్ గా ఉంటున్నాము, ఇరిటేటింగ్ గా ఉంటాము, కోపం వస్తూ ఉంటది, ఇలాంటి టైంలో నిర్ణయం ఎప్పుడు కరెక్ట్ నిర్ణయం తీసుకోలేము. ఎందుకంటే కొంచెం డీప్ గా వెళ్తే గనక మన మైండ్ లో ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ అనేది మన డీపర్ మైండ్. సో మైండ్ లో కొన్ని లేయర్స్ లాగా ఉంటాయి. అంటే లోతుకు అనమాట, లోతుకి వెళ్ళే కొద్దీ లెవెల్స్ లాగా ఉంటాయి. సో కాన్షియస్ మైండ్ అంటే మనకి బయట నుంచి అనమాట. అంటే ఈ కాన్షియస్ మైండ్ తోనే మనం ఇంటరాక్ట్ చేస్తాం బయట ప్రపంచాన్ని, అండ్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని లోపలికి వేసుకుంటాం అనమాట, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని. సో ఇదంతా చేసేది మన కాన్షియస్ మైండ్. అంటే మనము ఎరుకుతో చేస్తాం ఈ పనిని, కాన్షియస్ గా చేస్తాం, చాలా అవేర్ గా ఉండి మనకి ఏమేం కావాలో తీసుకుని ఆ ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉంటాం లోపలికి. మనకు కావాల్సింది మాత్రమే, మనకు వద్దన్నది మనం పంపించాం. అందుకనే మనం దేని మీద ధ్యాస పెడితే మనకు అదే కనపడతా ఉంటది. చుట్టుపక్కల ఏమైందో నేను గమనించలేదు అని అంటాం. గమనించలేదు అంటున్నాం అంటే ఏంటి, మనకు కావాల్సింది మనం తీసుకుంటున్నాం బయట ప్రపంచం నుంచి. సో ఈ తీసుకోవటం అనేది, ఏం తీసుకోవాలనేది మన చేతిలోనే ఉంది. ఏం వినాలి అనేది మన చేతిలోనే ఉంది. మళ్ళీ తిరిగి ఏం పంపాలి అనేది మన చేతిలోనే ఉంది. సో ఎంత మన మూలానే జరుగుతుంది అనేది ఎప్పుడైతే మనకు అర్థమవుద్దో చాలా జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడతాం అన్నమాట. సో మనం ఎప్పుడన్నా
సరిగ్గా లేము అనగానే వెంటనే అలర్ట్ అయిపోండి, నేను ఎలా ఉన్నాను అని మీ ఫీలింగ్స్ ని గమనించుకోండి. గమనించుకున్నప్పుడు మనకి ఈ విషయం బాగా అర్థమవుతుంది, ఓకే నేను కరెక్ట్ ఫీలింగ్స్ లో లేను అని చెప్పి. సో ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏదైనా కూడా కాన్షియస్ గా మనం చూస్ చేసుకుంటున్నాం కదా, చూస్ చేసుకుని పంపిస్తున్నాం లోపలికి. పంపించిన తర్వాత ఒకవేళ ఇప్పుడు మనకి ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చిందండి, ఆఫీస్ లో కానీ ఇంట్లో కానీ సమస్య వచ్చింది, సమస్య సాల్వ్ అవ్వట్లేదు అంటే కూడా కారణం మనమే ఎప్పుడు కూడా. ఎందుకంటే సమస్య మీద ఫోకస్ పెడుతుంది, ప్రాబ్లం సాల్వ్ అవ్వటానికి కాదనమాట. అంటే సొల్యూషన్ మీద పెట్టట్లేదు అని అర్థం. ఇది ఎలా ఎలా చేయొచ్చు, దీన్ని ఎలా ఈజీగా చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లం ని గనుక పదే 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 మైండ్ లో ఆలోచిస్తూ ఉంటే, సో ఆటోమేటిక్ ఏమవుతుంది, టెన్షన్ క్రియేట్ అవుతుంది. దానికి సంబంధించి కొత్త ఆలోచనలు ఏమి చేయలేము. మైండ్ ఎలా, ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఈ కాన్షియస్ మైండ్ కంటే లోతులో ఉంటది. కానీ అది ఎలాగంటే ఒక లైబ్రరీ లాగా, లైబ్రరీరియన్ ఉంటారు కదా, ఇప్పుడు లైబ్రరీలో అలాగా మన మైండ్ కి అంటే ఎలాగా మొత్తం పుస్తకాలు ఎలా ఉంటాయో మన దానిలో జ్ఞాపకాలు, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అన్ని మనం చిన్నప్పటి నుంచి గెయిన్ చేసుకున్నాయి. మనకు కూడా తెలియదు ఎంత గెయిన్ చేసుకున్నాం అనేది. చాలా విషయాలు మనం తెలియకుండా చాలా వెళ్ళిపోతాయి మన లోపలికి. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టోర్ అయిపోయి ఉంటుంది లోపల. అందుకనే ఎప్పుడో చిన్నేళ్ళు కలపని విషయాలు కూడా ఏదో ఒక చిన్న సంఘటన మూలాన చిన్నప్పుడు విషయాలు లాగుతాం, బయటికి గుర్తొస్తాయి మనకి, మన కాన్షియస్ మైండ్ బయటకు వస్తాయి అనమాట. ఓ నా చిన్నప్పుడు ఇలా అయింది అని చెప్పి. ఆ విషయం మధ్యలో ఎప్పుడు నిన్న గుర్తురాలా, మొన్న గుర్తురాలేదు. అలాంటిది ఎప్పుడో చిన్నప్పుడు ఇన్సిడెంట్ సడన్ గా ఇవాళ ఎందుకు గుర్తొచ్చింది ఎవరితోనో మాట్లాడుతుంటే. ఇది ఎప్పుడు జరుగుద్ది, మనము అక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని తెలియకుండానే, అంటే మనం ఇప్పుడు ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు లేదంటే వాళ్ళు ఏదో సంఘటన చెప్పినప్పుడు మనం దాని గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి లోపల నుంచి సబ్ కాన్షియస్ మైండ్ నుంచి బయటికి తీసుకొస్తుంది. సో ఇదంతా జరగటానికి సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రాపర్ గా క్వశ్చన్ వేస్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ప్రాపర్ గా క్వశ్చన్ అడిగితే లోపల నుంచి కరెక్ట్ గా లైబ్రరీ మేడం, ఇప్పుడు మనం కనుక ఆయన ఒక సార్ గా తీసుకున్నాం అనుకో సబ్ కాన్షియస్ మైండ్ ని, లేదంటే అక్కడ ఒక లైబ్రరీరియన్ ఉన్నారు, ఆయన కూర్చుని ఉన్నారు, మనకి పర్టికులర్ గా ఒక పుస్తకం కావాలి. ఏం పుస్తకం కావాలి అనేది పేరు, ఆథర్ అంటే ఆథర్ దేనికి సంబంధించిన పుస్తకం, ఆథర్ చాలా పుస్తకాలు రాస్తారు కదా, చాలా రకాల పుస్తకాలు రాస్తారు. సో ఏ పుస్తకం అనేది ఎగ్జాక్ట్ గా చెప్తే దేనికి సంబంధించింది అని చెప్తే అప్పుడు వెళ్ళి ఆ సబ్జెక్ట్ ని తీసుకొచ్చి ముందు పరుస్తారనమాట. మన దగ్గర ఎంత ఉందో మ్యాటర్ మొత్తం అందుకని మన నాలెడ్జ్ ని లేదా మనం కలెక్ట్ చేసిన విషయాల్ని కానీ లేదా మనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చిన విషయాలని కానీ అన్నిటిని మన ముందు పరుస్తారు. సో అలా వాళ్ళు పుస్తకాలు ఇస్తారు ఎగ్జాక్ట్ గా. అలాగే మన లైబ్రరీకి వెళ్ళి పుస్తకం అడిగినప్పుడు వాళ్ళు అలాగా మన క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తే గబుక్కుని తెచ్చి ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ ఎన్నిసార్లు మనకు ప్రాబ్లం కి సొల్యూషన్ దొరకట్లేదు అంటే మనం క్వశ్చన్ సరిగ్గా అడగట్లేదు అని అర్థం. అంటే దానికి కావాల్సిన ఆన్సర్ ఎప్పుడు వస్తుంది, సరిగ్గా క్వశ్చన్ అడిగినప్పుడు. ఈ క్వశ్చన్ అడగటం అనేది చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ లో ఎప్పుడు ఏది జరుగుతున్నా కూడా ప్రాపర్ క్వశ్చనింగ్ అన్నమాట. దేని గురించి అడుగుతామో అదే వస్తుంది. మన మైండ్ ఏమి నేను ఒకటి చెప్తే తను ఇంకొకటి ఇవ్వదు. సో మనం అడగటం ఖచ్చితంగా కరెక్ట్ గా అడగాలన్నమాట. సో ఈ అడగటం అనే దాని మీదే మొత్తం. సో మనం ఏ ఫీలింగ్స్ లో ఉంటే ఆ మంచి ఫీలింగ్స్ లో ఉన్నప్పుడు ప్రాపర్ గా క్వశ్చన్ చేయగలుగుతాం. ఇప్పుడు కోపంతో ఉండి నేను సమస్యని సాల్వ్ చేసుకోలేను, ఎందుకంటే కోపంగా ఉన్నప్పుడు మైండ్ డిస్టర్బ్డ్ గా ఉంటది. ఈ కోపం అనేది చాలా నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్, వీటిల్లో ఉన్నప్పుడు మైండ్ కామ్ గా ఉండదు, చాలా యాజిటేట్ అయిపోయి ఉంటుంది. అలాంటి టైంలో ఆన్సర్ బయటికి రాదు. ఎప్పుడైనా కూడా మీరు గమనించండి, ఏదైనా ప్రాబ్లం గురించి చాలా ఆలోచిస్తారు ఏం చేయాలో అర్థం కాదు, కానీ నిద్రపోయారు. అలానే నిద్రపోయిన తర్వాత పొద్దున్న లేసాక మంచి ఆలోచన వస్తుంది దాని గురించి, ఓ ఇది కదా అని చెప్పి అనిపిస్తుంది. ఈ మధ్యలో ఏం జరుగుంటుంది, ఈ మధ్యలో మీరు ప్రశాంతంగా ఉన్నారు, మీరు నిద్రపోయారు, మైండ్ కి కాస్త రెస్ట్ ఇచ్చారు, ఈ టైంలో ఫ్లాష్ అయ్యింది. ఎందుకంటే ఈ టైంలో మీరు మైండ్ ని కామ్ చేశారు. మైండ్ కి ఎక్కువ పని పెడితే ఆన్సర్ రాదు, మైండ్ ని కామ్ డౌన్ చేసినప్పుడు ఆన్సర్ వస్తుంది అనమాట. సో మీరు నిద్రపోయిన టైంలో ఏం జరిగింది, లోపలికి వెళ్ళి మీకు ప్రాపర్ గా ఈ ఫైల్ ని వెతకటం మొదలు పెట్టుద్ది అనమాట. సబ్ కాన్షియస్ మైండ్ నుంచి ఆన్సర్ ని తీసుకొచ్చి బయటికి పెట్టుద్ది. అందుకనే పొద్దున్నే మీకు మంచి సొల్యూషన్ తట్టుద్ది మీకు వచ్చిన ప్రాబ్లం కి కానీ సమస్య ఏదైనా కానీ. సో రోజు మొత్తం ఇబ్బంది పడ్డానే అస్సలు దొరకలేదే అనుకుంటాము, బట్ ఈ పొద్దున లేసాక ఎందుకు దొరుకుతాయి, జనరల్ గా రైట్ ఆన్సర్స్ ఎందుకు దొరుకుతాయి, నిర్ణయాలు పొద్దున్నే తీసుకోమని అంటారు. ఎందుకని, మంచి నిర్ణయాలు పొద్దున్నే తీసుకోమంటారు, పెద్ద పెద్ద డెసిషన్స్ మార్నింగ్ చేయమంటారు.
ఇవంతా ఎందుకంటే దీని బిహైండ్ సైన్స్ ఏంటంటే మైండ్ కామ్ గా ఉన్నప్పుడే కరెక్ట్ సొల్యూషన్స్ ని ఇవ్వగలం మనం. కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి మన లోపల నుంచి కూడా. సో అంతా లోపల నుంచే జరుగుతుంది. మన నిర్ణయం తీసుకోవడం లోపల నుంచే జరుగుతుంది. బయట వాతావరణం మూలాన జరిగేది ఫ్యాక్ట్ కాదు. యాక్చువల్ గా బయట ఏం జరిగినా కూడా మనం ప్రాపర్ గా అడిగితే, మనం ప్రశాంతంగా ఉంటే దేని గురించి అయినా కూడా మనకి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. సో ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం మంచి ఫ్రీక్వెన్సీస్ లో ఉంటున్నప్పుడు. సో ఫీలింగ్స్ అనే వాటి మీద అన్ని ఆధారపడి ఉంటాయి అనేది మనం వినే ఉంటాము. సో మన ఫీలింగ్స్ ఎందుకు ఇంపార్టెంట్? ఏ భావనలో, ఏ ఫీలింగ్ లో ఉన్నామో తిరిగి మనకు అదే ఫీలింగ్ లో ఉన్న స్థితి, దీన్నే గెయిన్ చేసుకుంటాం. మీరు ఒక బిజినెస్ మ్యాన్ ని గమనిస్తే బాగా మంచిగా ఆయన చాలా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నాడు. ఆయన ఎప్పుడు నోరు తెరిచినా కూడా వాటికి సంబంధించిన విషయాలే మాట్లాడుతూ ఉంటాడు. గమనించండి అండి, అవి కూడా మంచి విషయాలే మాట్లాడతాడు. వాటి గురించి బాధాకరమైన విషయాలు మాట్లాడు, ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడు ఆయన. సో ఆయన ఫ్రీక్వెన్సీ అంతా కూడా ఎలాగుంది? అచీవ్మెంట్ పైన ఉంది. ఆయన ఫ్రీక్వెన్సీ అంతా, ఆయన మాట్లాడేదంతా దేని మీద ఉంది? గెలుపు మీద, ఎదగడం మీద, వీటి మీద ఉంది. కాబట్టే ఆయన ఆ దారిలో వెళ్తున్నాడు. ఒకవేళ ఎప్పుడు ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుతున్న వాళ్ళు గమనించండి, వాళ్ళ లైఫ్ నిజంగానే అలానే ఉంటది. చాలా డిస్టర్బ్డ్ గా ఫెయిల్యూర్స్ తో నిండిపోయి ఉంటది. వాళ్ళని కదిలించి చూడండి, మీకు అర్థమైపోతుంది. సో ఒక మనిషి మాట్లాడినప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. సో మంచి ఫ్రీక్వెన్సీలో ఉండే మనుషులు వాళ్ళు గనక ముందుకు వెళ్తున్నారు, వాళ్ళు ఎదుగుతున్నారు అనడానికి సైన్ ఏంటంటే వాళ్ళు మాట్లాడే మాట ఎప్పుడు కూడా ఎదుగుదలకు సంబంధించిన మాటలే ఉంటాయి. వాళ్ళ నీరసంగా ఉండే మాటలు, ఏడుపు వచ్చే మాటలు ఇవి ఎప్పుడు మాట్లాడరు వాళ్ళు. సో అది కొంతమందికి తెలిసి చేస్తారు. అంటే ఈ నాలెడ్జ్ ఉండి జాగ్రత్తగా, కాన్షియస్ గా వాళ్ళని ట్రైన్ చేసుకుని వెళ్తారు చాలా మంది. ఇంకొంతమంది తెలియకుండా స్వతహా కొంతమందికి అలవాటు ఉంటుంది. ఎప్పుడు మంచి వైపుకే ఆలోచించే ఇది ఉంటది అనమాట. అన్ని మంచి వైపే, మంచి మాట్లాడే, అన్నిట్లోనూ మంచినే వెతికే అలవాటు ఉంటుంది. ఆటోమేటిక్ గా వాళ్ళకి అన్ని మంచి జరుగుతాయి. సో దీనికి సంబంధించి ఇంకొంచెం లోతుకెళ్తే మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మనం ఎప్పుడు ఏ స్టేట్స్ లో ఉంటున్నామా, అంటే సంతోషంగా ఉంటున్నామా, బాధగా ఉంటున్నామా, దుఃఖంలో ఉంటున్నామా, ఇవన్నీ తెలిసి ఉండటం చాలా ఇంపార్టెంట్. మనం ఎటువంటి నీరసంగా ఉండి మనం ఏ ఆవిష్కరణ చేయలేము. ఒక సైంటిస్ట్ గనక ఓపిక లేకుండా ఇరిటేటెడ్ గా చిరాగ్గా ఉన్నాడంటే దేనన్నా కనిపెట్టగలడా? పొరపాటును కూడా కనిపెట్టలేడు. ఆయన దానికోసం తన ఎఫర్ట్స్, తన కష్టం, అంటే పని ఎంత పెడతాడో, తను దాన్ని కనిపెట్టాలనే తనలో నా కోరిక, దానిపైన ఉన్న ప్రేమ బోలెడంత ఉంటేనే అది జరిగింది. అంటే మనం చేసే పని మీద ప్రేమ ఉండాలి, మంచి ఫీలింగ్స్ లో ఉండాలి అనమాట. ప్రేమ ఉన్నప్పుడే మనం దాన్ని జయించగలం. ప్రేమ లేకుండా కోపంతో ఎప్పుడు దేన్ని ఎవరు జయించలేదు. సో కోపంతో దేన్ని సాధించలేము. సో కంప్లీట్ గా ఫుల్ ఆఫ్ లవ్ నే మనం ఆ పనిని చేయగలం. మనము హౌ వీఆర్ స్పీకింగ్, మనకి మనం ఏం మాట్లాడుతున్నామో ప్రపంచానికి కాకుండా మనకి నిజంగా ఎలా హెల్ప్ అవుతున్నది అనేది మనము ఇప్పుడు చూసాము. మీరు ఎవరన్నా ఏదైనా మాట్లాడేటప్పుడు శుభం పలకరా చిన్న, శుభం పలుకు అట్లా అనేసి అంటారు. ఎందుకు అని అంటే మనం ఏది మాట్లాడితే అదే జరగబోతోంది అని పెద్దవాళ్ళకి తెలుసు. మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే మనం అలాంటి ఫ్రీక్వెన్సీనే అట్రాక్ట్ చేసుకుంటున్నాం. మనము తెలియకుండా కూడా తెలియక లేకపోతే తప్పు జారిపోయి ఏమైనా అశుభం మాట్లాడినా పెద్దలు మనల్ని వారించేవాళ్ళు, అరే అలా మాట్లాడకూడదు అనేసి. పైన తథాస్తు దేవతలు ఉంటారు అనేసి చెప్తా ఉంటారు. మనము తథాస్తు దేవతలు అని అంటే మనం ఏది కావాలని కోరుకుంటామో అదే జరుగుతుంది అనేసి. నిజంగా తథాస్తు దేవతలు ఉంటారో లేదో కానీ మనము వెన్ వీఆర్ స్పీకింగ్ ఏ సర్టెన్ థింగ్, మనము అలాంటి ఫ్రీక్వెన్సీని మనము లోపల అట్రాక్ట్ చేస్తున్నాము. మనము కాన్షియస్ గా, ప్రయత్నపూర్వకంగా అట్లాంటి ఫ్రీక్వెన్సీని అట్రాక్ట్ చేసుకుంటాము. కాబట్టి బయట కూడా అట్లాంటి రిజల్ట్సే వస్తున్నాయి. దాని బిహైండ్ సైన్స్ ఇప్పుడు మనం అంతా చూసుకున్నాం. మనకి సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది, మనల్ని ట్రిగ్గర్ చేసే మాటలు అవి మనం అందుకనే
ప్రయత్నపూర్వకంగా మంచి మాటలనే మాట్లాడాలి. మీకు చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇంకా అంటే మాటలు మాట్లాడడము, రాతలు రాయడము. కొంతమంది రాతలు రాస్తూ ఉంటారు. ఏమని? ఫర్ ఎగ్జాంపుల్ మాటల గురించే మాట్లాడదాం. రాతలు తర్వాత మళ్ళీ వస్తాను. మర్చిపోకుండా చెప్పండి, మళ్ళీ గుర్తు చేయండి రాతలు ఎలా ఉంటాయి. ఎవరినైనా కదిలిచ్చామనుకోండి, ఇదిగోండి నాకు అప్పు ఉంది, అప్పు నాకు చాలా భారం, సంసారం చాలా భారం అయిపోతోంది అని ఎవరైతే నోటితోటి మాట్లాడతారో నిజంగా వాళ్ళ సంసారాన్ని చాలా భారంగా ఉండేలాగా వాళ్ళు అట్రాక్ట్ చేసుకుంటున్నారు అనమాట. నాకు అప్పు ఉంది అని ఎవరైతే పదే పదే చెబుతారో మన సబ్ కాన్షియస్ మైండ్ కు కూడా, మనము నిద్రపోయే స్థితిలో కూడా మనకి నాకు అప్పు ఉంది అనేసి చెప్పినప్పుడు నేను ఐవో ఐవో అనేసి, అంటే నాకు అప్పు ఉంది, నేను అప్పు పడ్డాను అనేసి చెప్పుకుంటారు. లేకపోతే ఒక్కొక్కసారి మనం బయట అవతల వ్యక్తికి నవ్వుటానికైనా సరే, దీనిలో ఏమీ లాభం రాలేదు, మన బిజినెస్ మెన్ దీనిలో అసలు ఏమీ లాభం రాలేదు చూడండి, నథింగ్ ఈజ్, మనం అవతల వాళ్ళు మన మీద ఈర్ష్య పడతారు అనే ఉద్దేశంతో మనం మన మీద జాలి చూపించాలి అనే అభిప్రాయంతో అవతల వాళ్ళకి తప్పు చెప్తూ మనము ఏదో తప్పు మాట్లాడేస్తాం. నాకేమీ లాభం రాలా, ఈ చూడు చాలా వికారంగా ఉంది, ఈ పదార్థం చాలా దరిద్రంగా ఉంది, అన్నం సరిగ్గా ఉడకలేదు అని కంప్లైంట్ చేస్తూ ఏవైతే మనం మాటలు మాట్లాడుతూ ఉంటామో, ఎవ్రీ టైం వీఆర్ అట్రాక్టింగ్ దెమ్. మన చుట్టూ పరిస్థితులు అలానే ఉండేలాగా మనం అట్రాక్ట్ చేసుకుంటున్నాం. మన మైండ్ ఏది చూస్తుంది అని అంటే, ఏది ఎక్కువ ఫొటోస్ చూస్తుందో మన మైండ్ అనేది, మనము అంతకు ముందు క్లాస్ లో కూడా చెప్పాను, లాస్ట్ క్లాస్ లో, జీవితం అనేది జ్ఞాపకాల ఆల్బమ్. సో ఈ జ్ఞాపకాల తాలూకు పిక్చర్స్ గాని, మాటలు గాని, ఎమోషన్స్ గాని, అభిప్రాయాలు గాని, ఫీలింగ్స్ గాని, వాటన్నింటినీ మనకి తెలియకుండా సబ్ కాన్షియస్ మైండ్ ప్రాసెస్ చేస్తుంది. మనకు అవసరమైనప్పుడు చూపిస్తూ ఉంటది. మీరు మాట్లాడే మాటలు, when you are choosing negative words, you will be attracting only negative outcomes. సో మనం మాట్లాడే మంచి మాటల మూలాన మనకి లాభము. దట్ ఈస్ వై ఐ టైమ్ అండ్ అగైన్ సే, మనము దీనిని మంచిగా, మనం నిన్న చెప్పుకున్నాం, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటే, పక్కన వాళ్ళ గురించి మన ఊరు ఎలా మంచిదవుతుందో మనం చూసాము. నోరు మంచిదైతే మన శరీరం బాగుంటుంది, మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఊరే కాదు, మీరు కూడా మంచిగా అయిపోతారు. మీ నోరు మంచిదైతే యు విల్ ఆల్సో బికమ్ గ్రేట్. సో కొంతమంది మాట్లాడే మాటలు కాకుండా కొంతమంది రాస్తారు. ఇట్లా రాయడం కూడా మీకు చాలా సింపుల్ గా అర్థం కావాలి అంటే, ఆటో వెనకాల క్యాప్షన్స్ ఉంటాయి. నన్ను చూసి ఏడవకురా అని అని రాస్తూ ఉంటారు ఈ దీంట్లో, ఆటోల వెనకాల. నాకు ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లం ఇంకోసారి నాకు ప్రాబ్లం తెచ్చిపెట్టబాకు, ఇట్లాంటివన్నీ, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నన్ను చూసి ఆడవద్దు, ఇట్లాంటివన్నీ వాట్ ఆర్ దే ఇంటర్నల్లీ ఫీలింగ్? ఇప్పుడు ఈ నన్ను చూసి ఆడవద్దు అనేసి రాసుకోవడం అంటే, మనం ఇవన్నీ కూడా వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఆటోని చూసి ఏడుస్తారా ఎవరైనా? అలాంటప్పుడు BMW కారు వెనకాల వాడేం రాసుకోవాలి? జస్ట్ ఇమాజిన్, BMW కారు వెనకాలో లేకపోతే ఫ్లైట్ వెనకాలో, వైట్ వెనకాల ఈ స్టిక్కర్స్ ఎందుకు ఉండవు? బికాస్ సమ్ పీపుల్ ఆర్ లిమిటింగ్. ఎవరైతే ఇలా ఆలోచిస్తారో వాళ్ళ లిమిటింగ్ బిలీఫ్స్, ఇదిగో నేను చాలా గొప్పవాడిని అయిపోయారు, వేరే వాళ్ళు నాది అద్దె బండే, అద్దె బండి, లేకపోతే నాకు అప్పు ఉంది,
అని రాసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దే ఆర్ అట్రాక్టింగ్ ఓన్లీ దెమ్ ఓన్లీ. సో మనము మాట్లాడే మాట అంటే రాసే రాత కూడా అంతే ఇంపార్టెంట్. మనము మాట్లాడే మాట మూలాన మన చుట్టూ ఉన్న ఫ్రీక్వెన్సీస్ ని చేంజ్ చేసేయచ్చు. ఇప్పుడు అందుకనే మన ఎవరైనా చనిపోయిన కూడా మనము భగవద్గీత లేకపోతే ఈ మంచి శ్లోకాలు పారాయణ చేస్తూ ఉంటారనమాట. ఎందుకు అని అంటే శుభం మాత్రమే ఉండాలి, అక్కడ మాటలు మాట్లాడేది కూడా మంచివే అయి ఉండాలి. నెగిటివ్ మాటలకి మనకి తెలియకుండా కూడా ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, మనకి తెలియకుండా కూడా నెగిటివ్ మాటల మూలాన నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. నెగిటివ్ వైబ్రేషన్స్ మూలాన నెగిటివిటీ మాత్రమే ప్రాపగేట్ అవుతుంది. వాటిని చెక్ చేయడానికే పాజిటివ్ గా మనం మాట్లాడుకుంటాము. అది మనకి తెలిసినా తెలియకపోయినా. మనకి ఇలాంటివన్నీ మన సాంప్రదాయాలన్నీ కూడా అందుకే పెట్టారు. శుభం పలకు, లేకపోతే తదాస్తు దేవతలు, అసుర సంధ్య వేళ పిచ్చి మాటలు మాట్లాడకు, లేకపోతే పొద్దున్నే సూర్యోదయం టైంలో మంచి మాటలే మాట్లాడు, సూర్యాస్తమయం టైంలో మంచి మాటలే మాట్లాడు. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా అంటే చెడ్డ మాటలు ఇప్పుడు మాట్లాడొచ్చు అనేసి ఎక్కడా లేదు. ఎప్పుడు మంచి మాటలు మాట్లాడడానికే టైం చెప్తారు. ఎందుకు అనంటే మరొక్కసారి మనకి గుర్తు తీసుకురావడానికి అన్నమాట. ఎందుకు మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి అనేసి. సో మన టాపిక్ దీంతో ఇక్కడతో అయిపోయింది. మనం రేపు అంటే వచ్చే వారము వేరే టాపిక్ మనం మాట్లాడదాము. మనము మెల్లిమెల్లిగా మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అని అంటే ఏం చేయాలి అని మెల్లిమెల్లిగా కొన్ని స్టెప్స్ నేర్చుకుంటా ఉన్నాము. వాటిల్లో మాటల గురించిన టాపిక్ ప్రస్తుతానికి ఇక్కడ సరిపోతుంది. కానీ ఇంకా డీపర్ గా మనము ఇంకొక 10-15 క్లాసెస్ తర్వాత వీటి గురించి మనము ఏం మాట్లాడాలి, ఇప్పుడు ఏమి మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని అంటే పాజిటివ్ గా మాట్లాడాలి. పాజిటివ్ గా ఎలా మాట్లాడాలి అనే క్లాసు ఒక 10-15 రోజుల తర్వాత మనం మళ్ళీ ఈ టాపిక్ ని తీసుకుందాం. సో దేర్ ఎండ్స్ ద టాపిక్ ఫర్ టుడే. రేపు ఎల్లుండి సాటర్డే సండే కాబట్టి మనకి క్లాస్ ఉండదు. హోంవర్క్ కూడా మనం చేద్దాము. హోంవర్క్ కూడా మనం మాట్లాడుకుందాము హోంవర్క్ గురించి. ఈ టాపిక్ గురించి ఎనీబడి వాంట్స్ టు స్పీక్, ద ఫ్లోర్ ఈస్ ఓపెన్ ఫర్ 4-5 minutes. Anybody is welcome. Yes, sir. Right. I am Navin Reddy. కొంచెం పెద్దగా మాట్లాడండి, బహుశా మీరు ఈ ఇయర్ ఫోన్స్ మూలాన మాకు వినపడట్లేదు. వినపడుతుందా? ఎస్ కొంచెం పెద్దగా మాట్లాడండి. I would prefer that all of you switch on your cameras. Right, చెప్పండి నవీన్ గారు, చెప్పండి. మీరు అన్నట్టుగా మనం మాట్లాడే తీరులోనే మన బిహేవియర్, మన సొసైటీ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నది నేను చాలా గమనిస్తూ ఉన్నాను. ఈ ఒక 5-6 నెలల్లో నేను వివిధ కోర్సులు చేశాను. దాంట్లో కూడా మాట్లాడే పద్ధతి ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి అన్నారు. నేను ప్రతిరోజు మంచి మాట అని చెప్పేసి మంచి విషయాలను నేను నా అన్ని వాట్సాప్ గ్రూప్లలో పెడతాను. నాకు ఒక 2500 మంది ఫాలోవర్స్ ఉన్నారు. నేను ఎప్పుడైతే ఇలాంటి మంచి మాటలు చెప్పుకుంటూ మంచి మాటలు మాట్లాడుతున్నానో నాకు కనీసం రోజు 1 లేదా 2 కాల్స్ వస్తూ ఉంటాయి. సార్ ఎక్సలెంట్ సార్, చాలా మంచి విషయాలు చెప్తున్నారు, మీతో 5 నిమిషాలు మాట్లాడితే మాకు చాలా ఆనందంగా ఉంటుంది, మా బాధలు అన్ని మర్చిపోతాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నేను అసలు అమేజింగ్, అసలు ఇంత మాటలో ఇంత పవర్ ఉందా, ఇంత ఉందా, నేను ఇన్ని రోజులు ఎంత మిస్ అయ్యాను. నేను ఇప్పుడు నా ఏజ్ 49 years. 49 years లో నేను గుర్తించాను. అదే నేను ఏజ్ ఆఫ్ 20 years లో గుర్తిస్తే నా పరిస్థితి ఏ విధంగా ఉండేది, నేను ఎంత మందికి మార్గదర్శకంగా ఉండేది అని చెప్పేసి కొద్దిగా హట్ అయినా కూడా సరే ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంకా చాలా మందిని మంచి దారిలో పెట్టుకుంటూ దాంతో పాటు నేను కూడా ఉన్నతంగా ఎదగాలనే ఉద్దేశంతో మీరు చెప్పే మాటల వల్ల నాకు ఇంకా చాలా టిప్స్ దొరికాయి, ఇంకా నాకు ఎనర్జీ వచ్చింది సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ గివింగ్ గుడ్ ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నన్ను ఉన్నత స్థితికి ఇంకా
తీసుకెళ్తారని భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఇంకా అండి, ఎనీబడి వాంట్స్ టు స్పీక్? సార్, ఐ హ్యావ్ ఎ డౌట్. చెప్పండి అండి. ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్. లైక్ ఎప్పుడు కూడా మనము నెగిటివ్ మాటలు మాట్లాడకూడదు, నెగిటివ్ గా మనల్ని మనం దూషించుకోకూడదు, పక్క వాళ్ళని దూషించకూడదు. బట్ ఎందుకంటే ఇది ఇప్పుడు మనము ఉన్నత స్థితికి మారాలని మారుతూ వస్తున్నాము. బట్ పాస్ట్ ఒకసారి మనం చూసుకుంటే అజ్ఞానంతో కావచ్చు, అమాయకత్వంతో కావచ్చు, మనము నెగిటివ్ గా మాట్లాడింటాము. అంటే కోపంలో, ముఖ్యంగా కోపంలో మనకి ఎక్కువగా దూషణలు వస్తాయి. అది మన మీద మన దూషణ కానీ, ఎదుటి వాళ్ళకి దూషణ కానీ. సో కోపంలో చాలా తీవ్ర స్థితిలో ఒకసారి ఎప్పుడన్నా అట్లా చాలా సార్లు దూషించుకోవడము ఇది చేసినప్పుడు దాని ఇంపాక్ట్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు నా ఓవర్ ఏ పీరియడ్ మనము ఇంప్రూవ్ అవ్వడానికి చూస్తున్నాం, మారుతున్నాం. మనం రియలైజ్ అయ్యాం, ఓకే అలా చేసిండకూడదు, దట్ ఈస్ రాంగ్. అప్పుడు రియలైజ్ అయిపోయాం. ఇప్పుడు మారాలని చూస్తున్నాం, మంచిగా అనుకుంటున్నాం, మంచి మాటలే చెప్పుకుంటున్నాం. కానీ అప్పుడు అంత నెగిటివ్ గా, అంత హై నెగిటివ్ ఎమోషన్స్ తో ఒక ఫీలింగ్ అనుకున్నాం కదా, దాని ఇంపాక్ట్ మన మీద ఉంటుందా, లేదంటే ఇప్పుడు మనం పాజిటివ్ గా వస్తున్నాం కదా, ఇది ఓవర్ రైట్ చేస్తుందా? రైట్, మీరు మీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. మీకేమనిపిస్తుంది? వాట్ సిన్సియర్లీ వాట్ డు యు ఫీల్? అదే సార్, నాకు అక్కడ రియల్ గా కన్ఫ్యూజన్ వచ్చింది. ఎందుకంటే అప్పుడు అంతే స్ట్రాంగ్ ఎమోషన్ తో మనము అనుకున్నాం, లేదు ఇది వాళ్ళు జరగాలని. ఇప్పుడు మనం అంతే పాజిటివ్ గా అనుకుంటున్నాం, లేదు ఐ హావ్ టు అని. అవును. సో దిస్ ఈస్ సర్టన్లీ ఓవర్ రిడన్ బై యువర్ పాజిటివిటీ టుడే. నిన్నటి దానికి ఎక్కువ పవర్ ఉండదు. నిన్నటి దానిని మనం ఈ రోజు నిన్నటిది గతించిపోయింది, చనిపోయింది అది. సో ఈ రోజున మనము ఏం చెయ్యొచ్చు అనేది మాత్రమే మనము మాట్లాడుతున్నాం. అందరం whom ever we have come here, ఏవి తప్పులు చేయకుండానో, ఏవి కోప్పడకుండానో, ఏం నెగిటివ్ ఫీలింగ్స్ లేకుండానో ఇక్కడికి రావడం అనేది అసాధ్యం. కానీ ఇప్పుడు మనం ఏమని అనుకుంటున్నాము, ఇప్పటి నుంచి అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇప్పటి నుండి వాట్ బెస్ట్ కెన్ ఐ డూ ఫ్రమ్ నవ్ ఆన్. అండ్ నాకు ఖచ్చితంగా తెలుసు ఏంటి అని అంటే, నా పాజిటివిటీ, నా ఫ్రీక్వెన్సీ, నా ఇంటెన్షన్, నా ఎఫెక్టివ్నెస్ నిన్నటి కంటే ఈ రోజు చాలా చాలా ఎక్కువ, చాలా రెట్లు ఎక్కువ. సో నేను నిన్నటి దానిని ఎలా ఉన్నా సరే ఐ విల్ ఓవర్కమ్. నిన్నటి దాని గురించి నేను అసలు పట్టించుకోలేనంత ఎక్కువగా నేను పాజిటివిటీ పెట్టుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక వాట్సాప్ ఫార్వర్డ్ చూస్తుండొచ్చేమో చాలా మంది, లేకపోతే నేను చెప్తాను. ఒక పిల్లవాడు ప్యూర్ వాటర్ లో కొంత మడ్ కలిపేస్తాడు. కలిపేయడం మూలన వాటర్ మురికిగా అయిపోతుంది. వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది అని అంటే, అమ్మ ఇప్పుడు నీళ్ళన్నీ మురికిగా అయిపోయాయి, ఇప్పుడు ఏం చెయ్యాలి, నేను పాజిటివ్ గా ఇది నా నెగిటివిటీ అని అనుకొని వాళ్ళ అమ్మ చెప్తుంది. దీన్ని పాజిటివ్ గా ఎలా చేయాలి అని అంటే, వీలైనంత ఎక్కువ, వీలైతే ఆ నీళ్ళని పారపోసి మళ్ళీ టంబ్లర్ ని పట్టాలి. అలా మనం మైండ్ ని పూర్తిగా ఖాళీ చేయలేం కాబట్టి అది మన మైండ్ అనుకోండి. వీలైనంత ఎక్కువ మంచినీళ్ళు పోయండి. మంచినీళ్ళు పోస్తూ ఉండగా మొత్తం డర్ట్ తోటి ఉన్న నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. మళ్ళీ క్లారిటీ తోటి మళ్ళీ క్లియర్ గా వస్తుంది. సో మనకంతా, ఒకవేళ మనం ఎప్పుడైనా నెగిటివ్ గా ఉంటే, ఎక్కువ ఫ్లష్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్ మన జీవితంలోకి ఎక్కువ వచ్చేలాగా చూసుకోండి. ఎక్కువ పాత గతంలో ఫణికుమార్ గనక ఎక్కువ కోపోద్రేకంలో కొంచెం ఏవో నెగిటివ్ మాటలు మాట్లాడితే, ఇప్పుడు ప్రేమపూర్వకంగా
అత్యంత అతిశయంతో ఉన్న ప్రేమతోటి ఇంకా ఎక్కువ మంచి మాటలు మాట్లాడతాడు, సో దట్ విల్ బి ఫ్లష్డ్ అవే. ఎక్కువ రైట్, వీలైనంత ఎక్కువ. అదే నేను చెప్తున్న ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైందా అండి? ఒక టంబ్లర్ లో ఆ టంబ్లర్ లో ఒక మడ్ కలిపేస్తే అది మంచి నీళ్ళల్లా పిచ్చి నీళ్ళు అయిపోయినాయి. మళ్ళీ దాన్ని ఎలా మంచిగా చేయాలి అంటే వీలైనంత ఎక్కువ నీళ్లు దానిలో పోయడమే. పోసినప్పుడు 3-4 టంబ్లర్స్ నీళ్లు పోసినప్పుడు అది కొంచెం మడ్డీ వాటర్ కొంచెం క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకో 4 టంబ్లర్స్ పోసినప్పుడు, ఇంకో 4 గ్లాసులు పోసినప్పుడు నీట్ గా మొత్తం క్లియర్ వాటర్ అయిపోతుంది. సో ఖచ్చితంగా పాజిటివిటీ షల్ డ్రైన్ అవే ద నెగిటివిటీ. థ్యాంక్ యూ సార్. సో వీ హ్యావ్ టు ఓవర్ రైడ్ ఓవర్ రైట్ at any cost. And ఓవర్ more రైడ్ అండ్ ఓవర్ రైడ్ చేసే పవర్ దేనికి ఎక్కువ ఉంటుంది? దేనిలో ఎక్కువ పవర్ పెడుతున్నాము? నిన్నటిది అయిపోయింది. దేని మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము ఈ రోజు అనేది ఇంపార్టెంట్. దేని మీద ఎక్కువ ఫోకస్ పెడతారు మీరు? పాజిటివిటీ మీద, పాజిటివ్ మాటల మీద, ప్రేమగా ఉండడం మీద. కోపంగా ఉండడం వల్ల లాభం లేదు అని మీరు తెలుసుకున్న తర్వాత ఎక్కువ ప్రేమగా ఉండడం మీద, ఎక్కువ పాజిటివ్ మాటల మీద. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. thank you. Right? Right. Thank you. ఇంకా అండి, ఎనీబడి వాంట్స్ టు స్పీక్? ప్రీతిష. కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు దేవిక చెప్పండి. కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు కొట్టుకుపోయినట్టుగా మనం అది సామెత వింటూనే ఉంటాం కదా. అలాగా మన పాజిటివ్ ఎప్పుడైతే ఎక్కువైపోయిందో నెగిటివ్ అనేది ఆటోమేటిక్ గా కొట్టుకెళ్ళిపోద్ది. రైట్. అది మనకు కూడా తెలియదు. మన కొంతకాలానికి మనం గ్రహించుకుంటాం మన చుట్టుపక్కల వాతావరణాన్ని బట్టి. అవును. థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ అండి దేవిక గారు. సో నైస్ ఆఫ్ యూ. థాట్ లో కూడా మనం పాజిటివిటీనే ఆలోచించాలి. ఆ డౌట్ లో వాటర్ కి కొత్త వాటరే వేయాలి అని అంటున్నారు కదా. అలా కాకుండా ఆ వాటర్ అలాగే కొద్దిసేపు ఉండడం వల్ల గానీ ఆ నీళ్లు మంచిగానే తయారవుతాయి కదా కొద్దిసేపటికి. రైట్. అంటే ఆలోచనని అణిచిపెట్టడం వల్ల కొత్త ఆలోచన పుట్టుకొస్తుంది కదా. గ్రేట్, గుడ్. ఎస్. ఇంకా సో మనము రేపు ఎల్లుండి మనము కలవడం లేదు, బట్ వీల్ హ్యావ్ సమ్ వర్క్ టు డూ. నేను ఎప్పుడు చెప్పే వర్క్ మళ్ళీ వీలైతే అది చెయ్యండి. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. అంటే నాతో పాటు లాస్ట్ 2 months నుంచి ట్రావెల్ చేసిన వాళ్ళకి నాకు తెలుసు, నేను ఫీజు రూపంలో మీ నుంచి ఒక కమిట్మెంట్ అడుగుతాను. అది ఏంటి అని అంటే, మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే మీకు అవకాశం ఉంటుందో ప్లీజ్ గో అండ్ విజిట్ సమ్ డెస్టిట్యూడ్ పీపుల్. గో అండ్ మనకంటే డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్ లో ఉన్న పీపుల్ ని ఒకసారి కలవండి. మీరు హాస్పిటల్ కానీ, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ, లేకపోతే యు గో టు ఎనీ మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ దగ్గరికి వెళ్ళడం కానీ, ఆర్ అనాథ శరణాలయానికి వెళ్ళడం కానీ, వేరెవర్ యూ ఫీల్ యు ఆర్ మచ్ ఇన్ అన్ అడ్వాంటేజియస్ పొజిషన్. దేవుడు ఏదో ఒక రూపేణ మీరు మాత్రం చాలా బ్లెస్డ్. మీకు ఎందుకు అని అంటే పాజిటివిటీ, మీరు ఎప్పుడు పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ వాడికి అది ఉంది నాకు ఇది లేదు అనే ఫీలింగ్ లో ఉంటారు. కానీ దేవుడు మీకు ఇవ్వడం అందరికంటే కొంచెం ఎక్కువ ఇచ్చాడు. బహుశా మీకు ఈ ప్లేసెస్ లోకి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది హౌ లక్కీ యు ఆర్. మీరు ఎంత లక్కీగా ఉన్నారు అనేది మీకు నిజంగా తెలుస్తుంది. నాకు చాలా మంది వెళ్ళిన తర్వాత మన గ్రూప్ లో వాళ్ళే చాలా మంది దే హ్యావ్ జస్ట్ గివెన్ మీ their feedback and have told me that life has changed.
మనకు అనిపిస్తుంది మనం వెళ్ళి ఏం చేస్తాము, మనం ఏమి వాళ్ళకి మనకి ఇవ్వడానికి డబ్బులు లేవు, లేకపోతే ఏమన్నా హెల్ప్ చేయమని, నేను హెల్ప్ చేయమని కూడా అడగడం లేదు. వీలైతే అవకాశం అంటే ఇఫ్ యూ రియల్లీ ఫీల్ దట్ యూ షుడ్ హెల్ప్, ఇదిగో నాకు ఇవ్వాల్సిన ఫీజు ₹6 ఒక ₹5 ₹10 ఇవ్వండి, కానీ బట్ టు ఫీల్ దట్ యు ఆర్ లక్కీ, యు ఆర్ మోర్ బ్లెస్డ్ బై ద గాడ్, యూ షుడ్ గో అండ్ విజిట్ them at least once in your lifetime. And అప్పుడే మనకి లైఫ్ యొక్క రియల్ వాల్యూ, మనం ఏమి కోల్పోతున్నాం, మన దగ్గర ఉన్నప్పుడు మనకి ఎప్పుడు మన దగ్గర ఉన్న విషయం గురించిన వాల్యూ తెలియదు. ఒకసారి కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు ఉండండి అంటే, కళ్ళు మూసుకుని అంటే నిద్రపోయేటప్పుడు కాదు, మామూలుగా యాక్టివ్ గా పనిచేసేటప్పుడు ఒకసారి కళ్ళు మూసుకుని ఉండండి. ఒక అంధుడి జీవితం ఎంత దుర్భరమైనదో మీకు తెలుస్తుంది. ఒకసారి మీకు ఏదైనా కాలుకే కీలుకో ఏదో నొప్పి వచ్చింది అనుకోండి, అది పని చేయట్లేదు అనుకోండి, దాని విలువ అప్పుడు తెలుస్తుంది. సో మనకి ఏదైనా వస్తువు విలువ బహుశా తెలియాలి అని అంటే దాన్ని కోల్పోతే మనకు తెలుస్తుంది. దాన్ని పర్మనెంట్ గా కోల్పోయిన వాళ్ళ పరిస్థితిని ఊహించండి. వాళ్ళ పట్ల మనము ఏం చేయొచ్చో అనేది తర్వాత సంగతి. మనం ఎంత అదృష్టవంతులము అనేది మనకు అప్పుడు తెలుస్తుంది. అప్పుడు మీకు ఈ ఈ క్లాసెస్ కూడా అవసరం లేదు, జీవితం యొక్క రియల్ మీనింగ్ తెలుస్తుంది. యు ఆర్ బీయింగ్ బ్లెస్డ్. కాకపోతే మనమే అనుకుంటాం, నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇక్కడ దేవుడు అన్యాయం చేశాడు అనేసి మనకి ఎప్పుడూ అనిపించదు. So that is what I wanted to do. I want you to do. Whenever there is any possibility, please go and visit these places. ఒక్క 5 నిమిషాలు అక్కడ ఉండండి. ఒక్క 5 నిమిషాలు వాళ్ళ జీవన విధానాన్ని చూడండి. ఈజియెస్ట్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళడం. మనము అలా ఉండకూడదు, లేకపోతే అలా ఉండాలి, అలా ఏమైనా మీ ఫీలింగ్ వచ్చినా మనకి మీరు ఒక నిర్ణయం తీసుకొని దానిని చక్కగా పాటించండి. So that's it from my side. I wish you all the very best. Have a wonderful weekend. Love you all. Namaste. I remain. Namaste. So nice of you.